హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టీటీకే సర్వీసెస్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. భారీగా ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మనకి నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చేసేద్దాం. నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టీటీకే సర్వీసెస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళ అఫీషియల్ కెరీర్ సెక్షన్ మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో మనమైతే అఫీషియల్ వెబ్సైట్తోనే మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. గైస్ ఇక కంపెనీ వచ్చేసి ఇంటర్న్ క్లయింట్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటుంది అనమాట. సో ఇక చూడండి, మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎవరైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అట్లా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు ఎనీ డిగ్రీ ఆర్ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వన్స్ మీరు ఒక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీని 25,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో హ్యాపీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మనకు డే షిఫ్ట్స్ ఉంటాయి, అలాగే నైట్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. గైస్ మనకు డే షిఫ్ట్స్ అండ్ అలాగే నైట్ షిఫ్ట్స్ ఉంటాయి, కాబట్టి నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు మీ ఇష్టం, మీరు డే షిఫ్ట్స్లో చేసుకోవచ్చు లేదా నైట్ షిఫ్ట్లో చేసుకోవచ్చు. ఎవరైతే నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేస్తారో వాళ్ళకి నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బెనిఫిట్స్లో వీఆర్ ఆఫరింగ్ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ ఫర్ దిస్ పొజిషన్ అండ్ షిఫ్ట్ అలవెన్సెస్ ఇఫ్ డిప్లాయిడ్ టు నైట్ షిఫ్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో నైట్ షిఫ్ట్లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకి షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో ఇవి వచ్చేసి బెనిఫిట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ కీ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఇక్కడ మనకు చాలా రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీసే ఉన్నాయి. సో కుదిరితే మీరు కూడా అప్లై చేసుకునేటప్పుడు ఈ యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకుని మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోండి. గైస్ మీరు చేసేటువంటి వర్క్ ఏంటంటే, సో మీరు వచ్చేసి బిజినెస్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, వర్క్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ది క్లయింట్స్ వర్చువల్ బిజినెస్ టీమ్స్ ఆర్ ఇండివిజువల్లీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మనకు ఇంటర్నల్ టీమ్స్ ఉంటారు, అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్ కూడా ఉంటారనమాట. మీరు బోత్ ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ టీమ్ మెంబర్స్తో కలిసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క వర్చువల్ బిజినెస్కి సంబంధించి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, యాక్ట్ యాజ్ ద సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ ద క్లయింట్స్ త్రూ ఈమెయిల్, ఫోన్ ఆర్ చాట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఇక కంపెనీ క్లయింట్స్తో ఓవర్ ది ఫోన్ కాల్స్ అలాగే ఈమెయిల్స్, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యే కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా సో మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తుంటారో, సో ఇక వర్క్ సంబంధించి మీరు అనలైజ్ చేయడము, ప్లాన్స్ చేయడము, అలాగే ఆర్గనైజ్ చేయడము, సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏదైతే వర్క్ అసైన్ చేస్తుంటారో సో అది అంటే డెడ్ లైన్ లోపు అయితే సో ఇక క్వాలిటీ ఆఫ్ రిక్వైర్మెంట్స్ని అయితే మీరు మీట్ అవ్వాలి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, వర్క్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ బోత్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్లయింట్స్ ఎక్స్టెండెడ్ టీమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బోత్ ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్తో కలిసి మీరు యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే కండక్ట్ ఆన్లైన్ రీసెర్చ్ ఫర్ టాస్క్ టు అక్వైర్ రిజల్ట్స్ అండ్ ప్రెజెంట్ దెమ్ ఇన్ ఏ మేనర్ దట్ మీట్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ క్లయింట్స్ చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరైతే ఇక ఆన్లైన్ రీసెర్చ్ని కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు ఏదైతే టాస్క్ని అసైన్ చేస్తారో సో ఇక టాస్క్ సంబంధించి మీరు ఆన్లైన్ రీసెర్చ్ని కూడా కండక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక బిజినెస్ రిక్వైర్మెంట్స్కి సంబంధించి మీట్ అయ్యారా లేదంటే టార్గెట్ రీచ్ అయ్యారా లేదా అని చెప్పేసి మీరు ఇంటర్నల్ అలాగే ఎక్స్టర్నల్ టీమ్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది, అంటే ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్. గైస్ వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన
తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీంతో పాటు మీకు మాస్టర్స్ ఇన్ ఇంగ్లీష్ క్వాలిఫికేషన్స్ ఉన్న కూడా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. దీంతో పాటు స్ట్రాంగ్ కస్టమర్ సర్వీస్ యాటిట్యూడ్ అయితే ఉండాలి. అండ్ అలాగే డిజైర్ టు లర్న్ న్యూ థింగ్స్ ఎవ్రీడే. సో మనకు ఎవ్రీడే న్యూ థింగ్స్ని నేర్చుకునేటువంటి కెపాసిటీ అయితే ఉండాలన్నమాట. అలాగే కాంప్రహెన్షన్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు గుడ్ అట్ యూజింగ్ సర్చ్ అండ్ ఇంటర్నెట్ టూల్స్ లైక్ గూగుల్ కావచ్చు, వికీపీడియా కావచ్చు, యాహూ కావచ్చు. సో అంటే మీరు ఆన్లైన్ రీసెర్చ్ అయితే కండక్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మీకు ఇక గూగుల్ టూల్స్కి సంబంధించి లైక్ గూగుల్ కావచ్చు, వికీపీడియా కావచ్చు, యాహూకి సంబంధించి కావచ్చు, ఈ యొక్క ఇంటర్నెట్ టూల్స్కి సంబంధించి మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు గుడ్ ఇన్ హ్యాండ్లింగ్ ఆఫీస్ ప్రొడక్టివ్ టూల్స్ సచ్ యాజ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు వచ్చేసి ఒక ఆఫీస్ ప్రొడక్టివిటీ టూల్స్కి సంబంధించి అంటే మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి కూడా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. అంటే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కంపల్సరీగా ఉండాలి. అలాగే సో ఇవి వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ అనమాట. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఉండాలన్నమాట. గుడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కూడా ఉండాలి. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కూడా ఇక రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. మనకు నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ అయింది కాబట్టి సో మాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు ajsjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై లింక్ క్లిక్ టు అప్లై అని చెప్పేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో లోపల తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై అవ్వనుంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసాయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక సింపుల్ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మీకు ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, అలాగే కాంటాక్ట్ నెంబర్, మీ యొక్క కీ స్కిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసేసేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. సో సెలెక్ట్ ఇయర్ అయితే అడుగుతున్నారు. సో మనం ఫ్రెషర్స్ కాబట్టి ఫ్రెషర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. కరెంట్ సిటీస్ అయితే అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ అయితే 0 పెట్టండి. సో ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే మీకు ఎంత శాలరీ వస్తుందో అది మెన్షన్ చేసేసేయండి. తర్వాత వచ్చేసి ఎక్స్పెక్టెడ్ సిటీస్ అయితే అడుగుతున్నారు. సో మ్యాక్సిమం మీరు 4 to 5 lakh per annum అని చెప్పి సెలెక్ట్ చేసేసుకోండి. సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నోటీస్ పీరియడ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ మ్యాక్సిమం మీరు 0 to 1 or 0 to 10 days బిలోనే మీరు సెలెక్ట్ చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అప్లోడ్ రెజ్యూమ్, మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. గైస్ మీరు కంపల్సరీగా PDF ఫార్మేట్లో అయితే ట్రై చేయండి, 100% అప్లోడ్ అవుతుంది అనమాట రెజ్యూమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ అని చెక్ బాక్స్ ఉంది కదా, సో ఇక్కడ చెక్ బాక్స్ పైన టిక్ పెట్టేసి అప్లై ఓపెన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. గైస్ వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి సో మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి మిస్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇట్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.